శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూలై 24 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సుతో జ్యోతిష్యం చెప్పబడను. మన గురువు గారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారండి. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఎటువంటి సమస్యకైనా కూడా మన గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా రేపటి రోజున ఈ రాశి వారికి అతిపెద్ద విపత్తు అయితే రాబోతుందండి. దానితో పాటు 7 ముఖ్యమైన గుడ్ న్యూస్లు కూడా మీరు వినబోతున్నారు. మీ జీవితంలో ఒక వింతైన మార్పు కూడా రాబోతుంది. మరి ఆ మార్పు గల కారణాలు ఏమిటో, ఆ జరిగే విపత్తులు ఏమిటో తెలుసుకుందాము. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడే మీకైతే మేము ఏం చెప్పేదని మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఎవరైతే ఈ ప్రేమ వ్యవహారం వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయండి. ఇక ఎవరైతే ఇంకా కూడా ప్రేమలో పడలేదో అటువంటి వాళ్ళకి చాలా మంచి ఆప్షన్స్ అనేవి రాబోతున్నాయి. దానికి తోడు డబ్బుకు సంబంధించి ఇప్పటిదాకా మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా తొలగిపోతున్నాయి. ఎందుకు అంటే మీ రాశిలోకి చంద్రరాశి ప్రవేశించింది కాబట్టి ఆ కలయికతో మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతుంది అనమాట. అయితే మీకు మనీ అనేది ఏదైతే ఉందో వాటి ఇబ్బందులు అయితే తొలగిపోతున్నాయి. అలాగే కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయండి. ఆ కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రము మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా మాత్రము ఖర్చు పెట్టేవ్వకండి. ఆ తర్వాత డబ్బు మాత్రం పోయిన తర్వాత మనం బాధపడిన అనవసరం అండి. ప్రతి ఒక్క మనిషికి దగ్గర డబ్బు అనేది వస్తుంటుంది, పోతూ ఉంటుంది. కానీ నిలకడగా ఉండాలి. దానికి కారణము లక్ష్మీదేవి. చాలా చంచల స్వభావంతో ఉంటుంది. తనకి నచ్చిన చోట స్థిరపడి ఉంటుంది. మనిషి పరంగా ప్రతి ఒక్క అలవాటు గుణగణాలు కూడా చాలా మంచిగా ఉండాలి. అలా కాకుండా మనం ఎంతో నిర్లక్ష్యంగా ఉండి డబ్బులు కానీ ఎలా పడితే అలా ఖర్చు చేస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా నిలకడగా ఉండదండి. సో మీరు చాలా వరకు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండి ఖర్చు పెట్టకండి. ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థ ఖర్చులు మాత్రం చేయకండి. ఇక చదువుకునే వాళ్ళకి చాలా మంచిగా ఇప్పుడు అవకాశాలు అనేది రాబోతున్నాయి. ఎవరైతే హైయర్ స్టడీస్ చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మంచి ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా అయితే కష్టపడ్డారో వాటికి తగ్గట్టుగా వాళ్ళకి ఫలితం కూడా దక్కుతుంది. ఇక ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని మీరు మైండ్లో ఎంతైతే ఎక్కువగా స్ట్రగుల్ పడుతున్నారో మీకు ఎంతైతే పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదో ఇక ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిగా జరుగుతుంది. కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఏ విధంగా కూడా ఎటువంటి బాధలు అనేవి ఉండవు. చాలా కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని మీరు బాగా లీడ్ అనేది చేస్తారు. ఇక అతి జాగ్రత్తగా మీరు తీసుకోండి. కొన్ని పనులు ఫస్ట్ మీరు కానీ గ్రూప్ డిస్కషన్లోకి వచ్చినప్పుడు కానీ లేదంటే ఇంకేదైనా కానీ పనులు జరుగుతున్నప్పుడు నలుగురిని కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు మీ ప్రమేయాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రము మీరు ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్లో ఖచ్చితంగా మాట్లాడి మీరు అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి గ్రూప్ డిస్కషన్స్కి మాత్రం మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేస్తే మంచిది. ఇక మీకు 3 శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, మీకు తెలిసిన వాళ్ళే. ఆ 3 శత్రువులు ఎవరు అనేది కూడా వాళ్ళ పేర్లు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. అయితే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తెలుసుకుందామండి. అలాగే వాళ్ళు ఏ విధంగా మీ పనులవే చెడగొడుతున్నారు అది కూడా తెలుసుకుందాం. రేపటి రోజున మీ జీవితంలో శత్రు నష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. అలాగే వాళ్ళు ఏ విధంగా మీరు గుర్తుపట్టగలుగుతారంటే వాళ్ళ లక్షణాలు ఏంటనేది కూడా మీకు ఎక్కువ శాతంగా మీకు కీడు చేయడానికి కోరుకుంటూ ఉంటారు. ఎంతసేపటికి మీకు ఏదో ఒకటి జరగాలని, మీరు చేసే పనులు అవ్వకుండా ఆగిపోవాలని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు.
ఇక దానితో పాటు కొన్ని చిన్న చిన్న తంత్రాలు కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయలేక ఏ విధంగా మీ నుంచి ప్రతి ఒక్కటి లాక్కోవాలని చెప్పేసి ఆలోచనలతోనే వాళ్ళు ఎక్కువ సమయాన్ని కూడా గడుపుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎక్కువ శాతంగా నిమ్మపండు లేదంటే పచ్చిమిర్చి ఇటువంటి వాటి మీద మంత్రించి మరి మీ ఇంటి పక్కన మీ చుట్టుపక్కల వేస్తున్నారు. లేదు అంటే మీరు వెళ్ళే దారిలో కానీ ఎక్కడో చోట అది తగిలే విధంగా మీ మీద వేస్తూ ఉన్నారు. ఇటువంటి పనులు కూడా వాళ్ళు ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు సాయశక్తుల ప్రయత్నం మీ మీద అయితే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఆ సమయాన్ని వాళ్ళు మంచి పనులకు కేటాయించుకోవడము తక్కువగా చేసి మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. సో మీరు చాలాసార్లు ఇక నేను మంచి పని చేశాను, ఇక మీ పని నాకు అయిపోతుంది అనుకునే సమయంలో కూడా చాలా పనులు మీకు ఆగిపోతూ ఉన్నాయి. దానికి కారణము ఇవేనండి. సో ఫ్రెండ్స్, మీరు ఆ ముగ్గురు శత్రులు ఎవరు, వీరి పేర్లు ఏంటో మొదలు పెడదాం. అంటే మీరు మీ చుట్టూ ఏదన్నా పిఆర్టీ అనే చుట్టుపక్కల ఈ 3 అక్షరాలు గల ఎవరన్నా ఉంటే మాత్రము వాళ్ళే మీ శత్రువులు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళని మీరు అవాయిడ్ చేయడం స్టార్ట్ చేయండి. వారిని దూరం పెట్టండి. వాళ్ళకి మీ మనసులో ఎటువంటి విషయాన్ని కూడా చెప్పకండి. చెప్పకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారి నుంచి జాగ్రత్తగా ఉంటే చాలా వరకు మీకు మంచి అనేది జరుగుతుంది. ఇక మీకు రాబోయే అతిపెద్ద 7 గుడ్ న్యూస్లు ఏంటంటే కూడా తెలుసుకుందాము. మీకు మనం ఎవరి గురించి కూడా మనం చెడని కోరుకోకండి. మనము ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదే విధంగా మనతో కూడా జరుగుతుంది. కాబట్టి ఇక కంప్లీట్‌గా దేవుడి మీద భారం అనేది పెట్టండి. ఆ దేవుడు మంచి అనేది చేస్తాడు. కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోవద్దు. ఇక ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి అవకాశాలైతే వాళ్ళ పేరు మీద మీరు తీసుకొని ఏ విషయాన్నైనా సరే బాగా కలిసొస్తుంది. బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్‌లో చాలా మంచి లాభాలే వస్తాయి. పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి చాలా మంచి సంబంధాలు అనేవి వస్తాయి. ఇక ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి ఫెసిలిటీ అనేవి జరగబోతున్నాయి. దీంతో పాటు మీ హెల్త్ కూడా కాస్త కేర్ తీసుకోండి. ఇక మీరు అనవసరమైన వస్తువులు కొనటము లేదని అనేది చేయకుండా డబ్బును ఆదా చేసుకోండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. అలాగే సింహరాశి వారికి రాబోయే రోజుల్లో రేపటి రోజున ఈ చెట్టు దగ్గర మీకు అదే దగ్గర అంటే ధనప్రాప్తి అనేది కలగబోతుంది. మీరు అంటే ఆ ధనం అనేది మీకు రేపు రోజున ఏ విధంగా చిక్కుతుంది అనుకుంటే మాత్రము మీరు ఈ సింహరాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేది ఇటువంటి అద్భుతం ఏంటనే కనుక మీరు పూర్తిగా తెలుసుకోండి. వీడియో మరి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే ఏమవుతుంది, వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయండి. అలాగే ఏదైనా సాధించాలని తపన కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన లక్షణాలను వీరి యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలన కూడా ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో సమృద్ధాన్ని చెప్పుకోవచ్చును. అభివృద్ధి వీళ్ళు సాధించాలన్న తపన వీరికి నిరంతరము ఉండడం కారణంగా సుఖ జీవితానికి కూడా వీరు దూరం అవుతూ ఉంటారు. చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. చేసిన 20 దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో చాలా రహస్యంగా చేస్తారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు ఎక్కువగా స్త్రీల వల్ల అధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి జాతకులకు రక్త సంబంధికుల వల్ల కూడా మోసం జరిగే ప్రమాదం కూడా ఉంది ఫ్రెండ్స్. మీ జీవితంలో రక్త సంబంధికుల వల్ల కూడా మీరు అత్యధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార విషయంలో, ఉద్యోగుల విషయంలో అజ్ఞాతవాసం చేయవలసిన పరిస్థితి కూడా ఉంది. ఒక్కో సందర్భము ఏ విధంగా ఉంటుందంటే మీరులో నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఎవరి ముందు చేయి చాచే పరిస్థితి ఉండకూడదని మీరు ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటారు. కానీ ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి ఏదో ఒక సందర్భంలో మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. అయితే ఈ సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరిని నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు ఎవరైతే బాగా నమ్మి వారిపై పూర్తిగా నమ్మకం ఉంచుతారో వారి వల్ల మీరు మోసపోయే పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి. ఇది వరకు మీ జీవితంలో ఇది జరిగి ఉండొచ్చు కూడా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే సంపూర్ణ అవగాహన అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఈ రాశి చెందినటువంటి ఎవరైనా సరే పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ప్రేమ వ్యవహారాల వల్ల కూడా మీ యొక్క జీవితము నాశనమైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రేమ వ్యవహారాల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలైన సమస్యల సుడిగుండంలో మీరు చిక్కుని ఉండొచ్చు. అంటే అంతకుముందు మీ యొక్క జీవితానికి ఇప్పుడు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోవడము లేకపోతే కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం చేత మీరే వారిని వదులుకోవటం కావచ్చు, వారు మిమ్మల్ని వదిలిపెట్టడం కావచ్చు జరుగుతుంది.
ఉంటుంది. ఈ విధంగా కూడా ఈ రాశి జాతకులకు అనేక రకాలుగా మానసిక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అయినప్పుడు కూడా ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో విఫలం అవుతారని చెప్పడం కాదండి. అంటే కొంతమంది జీవితాలు ఇలా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మరికొంతమంది మాత్రం ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకొని వెళ్తారు. వారి యొక్క వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా సాగిపోతుంది. అలాగే ఈ యొక్క సంతాన విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా మీ జాతకం ప్రకారం కనిపిస్తుంది. ముఖ్యంగా సంతాన విషయంలో మీకు జాగ్రత్త అనేది చాలా అవసరము. వారి ఆరోగ్య విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యము. అయితే ఈ రాశి చెందిన వ్యక్తుల జీవితంలో చూసినట్లయితే కనుక మీకు ఇప్పుడు కానీ ఇంతకు ముందు కానీ అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ సమస్యలకు పరిష్కారం దొరకక డబ్బు ఎక్కడి నుండి రాక మీరు అనేక ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక ఈ సమయంలో భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మాత్రము మీకు దేనికి కూడా ఇంకా డోకా ఉండదని చెప్పుకోవాలి. అయితే రాబోయే రోజుల్లో మీ జీవితానికి చాలా కీలకమైన రోజులు, మీకు అదృష్టాన్ని పరీక్షించిన రోజులని చెప్పుకోవాలి. మీరు అపార ధనవంతులు కావడానికి భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ఖచ్చితంగా ఈ పని మాత్రం చేయండి. ఆ భగవంతుడు తోడుతో పాటు ఆర్థికంగా మీరు ఎంతగానో పురోగతి సాధించగలరు. అయితే రావి చెట్టు దగ్గర రావి చెట్టు మహిమ గురించి తెలియని ఏ వ్యక్తి కూడా ఉండడండి. రావి చెట్టును మన దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటాం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపంగా కూడా రావి చెట్టును మనం భావిస్తూ ఉంటాం. అలాగే మహాశివుడికి కూడా చాలా ప్రీతికరమైన చెట్టు ఈ రావి చెట్టు. రావి చెట్టు యొక్క మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఒక్క చెట్టు దగ్గర మీకు ఖజానా దాగి ఉందని చెప్పుకోవాలి. అంటే ఖజానా అంటే డబ్బులు మూట కాదండి ఫ్రెండ్స్. మీరు చేసినటువంటి ఒక చిన్న పరిహారం ద్వారా మీరు అపార ధనవంతులైతే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా లభిస్తుంది. రావి చెట్టుకు ఉన్నటువంటి మహిమను ఒక్కసారి మనసులో తలుచుకోండి. మీరు శ్రావణ మాసంలో కానీ మీకు కార్తీక మాసంలో కానీ ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా తలంటు స్నానం చేసి ఒక గ్లాస్లో పాలు పోసుకొని వెళ్ళండి. పాలు తీసుకొని వెళ్ళి ఇంటికి దగ్గరలో కావచ్చు, ఆలయంలో కావచ్చు, రావి చెట్టు ఎక్కడ ఉంటుందో ఆ చెట్టు మొదట్లో పాలను పోసి కళ్ళు మూసుకొని సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలని, డబ్బు సమస్యల నుంచి మీకు విముక్తి కలిగించాలని చెప్పి ఆర్థిక పరిస్థితుల నుండి ప్రభావం కారణంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు ఎంతగా బాధపడుతున్నారో ఆ తల్లికి ఒక తండ్రికి ఏ విధంగా అయితే మీరు చెప్పుకుంటారో అదేవిధంగా రావి చెట్టుకు మీ సంకల్పం అనేది, మీ మనసులో ఉన్న బాధలు అనేది చెప్పుకోవడం వల్ల మీకున్న సమస్యలు అనేవి తొలగిపోతాయి. మీరు అపార కుబేరులు అయితే ఖచ్చితంగా అయితే తీరుతారండి. మరి తెలుసా సింహరాశి జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.